పార్లమెంటు ఎన్నికలు ముగిసిన వెంటనే జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్లు తెలిసిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బీసీ కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. హైదరాబాద్ రోడ్లోని బీసీ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ఇటీవల జరిగిన భువనగిరి పార్లమెంటు ఎన్నికల సమీక్షా సమావేశంలో పార్లమెంటు ఎన్నికలు ముగిసిన వెంటనే జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్లు తెలిసిందని, బీసీ కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. బీసీ కులగణన చేపడతామని హామీ ఇచ్చి అసెంబ్లీ తీర్మానం చేసి బడ్జెట్ కేటాయించి బీసీలను మోసం చేస్తారా అన్నారు. బీసీల కులగణన చేసి బీసీల రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ రాజ్యం అంటే కుటుంబ పాలన అన్నారు. ఒకే కుటుంబంలో టికెట్లు కేటాయిస్తూ కుటుంబ పాలనను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కలచర్ల శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాజుల లింగం గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, ఉపాధ్యక్షులు కేశబోయిన శంకర్ ముదిరాజ్, నిమ్మనగోటి కృష్ణయ్య, యువజన సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సొల్లేటి రమేష్, బజరంగ్ ప్రసాద్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇదేమి ఇందిరమ్మ రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం అంటే వారసత్వ రాజకీయాలు, కుల రాజకీయాలు, ధన రాజకీయాలు చేయడమేనా? ఇలా నల్గొండ జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. సిగ్గు ఎక్కువ ఉండాలి. 2 పార్లమెంట్ స్థానాలకు రెట్లకిస్తారా? ఒక్క పార్లమెంట్ స్థానం అన్న బీసీలకు ఇవ్వాలి కదా. ఇలా నల్గొండ రెడ్డికి ఇచ్చారు కదా, భువనగిరి బీసీకి ఎందుకు ఇయ్యరు? పక్క పార్టీ బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ వాళ్ళు బీసీలకు ఇస్తే మీరు ఒక ఓసీకి టికెట్, ఒక రెడ్డికి టికెట్ ఇస్తారు. ఎక్కడి సామాజిక న్యాయం అంటే? బీసీల ఓటు మీకు అవసరం లేదా? బీసీలు మీకు జిందాబాదులు కొట్టాలనా? మీకు రాజకీయ గులాంగిరి చేయాలనా? ఈ వైఖరి మార్చుకోవాలి. ఇందిరమ్మ రాజ్యం పేరుతోటి రెడ్ల రాజ్యం తీసుకొద్దామంటే ఇక్కడ నడవదు. తెలంగాణలో ఒక్కటి గుర్తుంచుకోండి, తెలంగాణలో ఎంతో సామాజిక రాజకీయ చైతన్యం ఉన్న గడ్డ తెలంగాణ గడ్డ. ఇవాళ అంత పెద్ద తెలంగాణ తెచ్చినటువంటి ఏమీ ఉన్నటువంటి పోరాట యోధుడు కేసీఆర్నే బండకేసి కొట్టిరు తెలంగాణ సమాజం. మీరెంత, మీ లెక్క ఎంత? కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మాకు ఎట్లా అధికారం ఇచ్చిదని చెప్పి మా కులపోలే ఉండాలి, మా అన్నదమ్ములే ఉండాలి, మా అక్కజెల్లెలే ఉండాలి, మా భార్యాభర్తలే ఉండాలి, మా కొడుకులే ఉండాలనుకుంటే మాత్రం ఇలా కేసీఆర్కి ఏ గతి పెట్టిందో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి వీళ్ళకి ఖచ్చితమైన జనాభా లెక్కలు ఖచ్చితంగా తేలిస్తే వీళ్ళ జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వబడుతుంది అనేటువంటి దుర్బుద్ధితోటే వీళ్ళు స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు ఇప్పటివరకు కులగణన చేపట్టలేదు. అది ఒక కుట్ర. వీళ్ళ కులగణన చేపడితే మా జనాభా ఎంతుంది అంత రిజర్వేషన్ చేయమని అడుగుతారు. అదే కాకుండా కోర్టులకు పోయినప్పుడు కూడా మీ లెక్కలు ఎంత, మీ యొక్క ఎంతమంది ఉన్నారని అడిగి ఇప్పటివరకు రిజర్వేషన్స్ మోసం చేసుకుంటూ వచ్చారు. ఇంకెంతకాలం బీసీలను మోసం చేస్తారు? ఎంతకాలం బీసీలను జనాభా దామాష్ ప్రకారం రిజర్వేషన్ చేయకుండా అన్యాయం చేస్తారు? ఒకవైపు చట్టసభల్లో రిజర్వేషన్స్ లేవు, మరి ఉన్నటువంటి దాంట్లో కూడా మరి లోకల్ బాడీస్లో కూడా రిజర్వేషన్స్ మరి పూర్తిగా కోల్పోయే పరిస్థితి తీసుకొస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నిజంగానే హెచ్చరిస్తున్నాం. జనాభా దామాష్ ప్రకారం మరి చట్టసభల్లో రిజర్వేషన్స్ లేవు కాబట్టి పార్లమెంట్లో, అసెంబ్లీలో మరి ఖచ్చితంగా మా యొక్క వాటా ప్రకారం ఇవ్వాలని మరి రేపు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీని కూడా డిమాండ్ చేస్తున్నాం. మిగిలినటువంటి సీట్లు మరి కాంగ్రెస్ కూడా బీసీలకు ఇవ్వాలని, అదేవిధంగా కులగణన చేపట్టిన తర్వాత మాత్రమే ఈ యొక్క లోకల్ బాడీస్ ఎలక్షన్ జరపాలని బీసీ సంక్షేమ సంఘాల నుంచి డిమాండ్ చేస్తా